ఈ రోజు మన వీడియో ఏమిటంటే 2025వ సంవత్సరంలో చైత్ర వసంత నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యి ఎప్పటితో ముగుస్తున్నాయి, అలాగే ఏ రోజున ఏ అలంకారంతో అమ్మవారిని మనం కొలుచుకోవాలి, ఏ నైవేద్యాలు సమర్పించాలి, ఏ మంత్రాలు మనం చదువుకోవాలి, ఈ వీడియోలో ప్రతిదీ కూడా మీకు ముఖ్యమైనటువంటి ప్రతి విషయాన్ని మీకు ఈ వీడియోలో నేను తెలియజేస్తున్నాను. అది అమ్మవారు ఏ వాహనం పైన రానున్నారు, ఆ వాహనం యొక్క విశిష్టత ఏమిటి, అమ్మవారు ఆ వాహనం పైన వస్తే మనకి జరిగే మంచి చెడులు అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో మీకు నేను తెలియజేయబోతున్నాను. వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. వీడియోని మొదటిసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు చాలా సపోర్టివ్గా అనిపిస్తుంది, మరికొంతమందికి వీడియో కూడా రీచ్ అవుతుంది. మీకు ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, మంచి మంచి వ్లాగ్స్, అలాగే కుకింగ్ వీడియోస్, టెంపుల్ విజిట్ వీడియోస్ ప్రతిదీ కూడా మీకు నేను అందిస్తూ ఉంటాను. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెలుగు సంవత్సరాది ప్రారంభంలో చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు గల 9 రోజులను చైత్ర వసంత నవరాత్రులు అని, రాములవారి నవరాత్రులు అని లేదా గర్భ నవరాత్రులు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆశ్వయుజ మాసంలో మనం దుర్గామ్మవారిని ఆరాధిస్తూ ఉంటాము. ఆశ్వయుజ మాసంలో వచ్చేటువంటి నవరాత్రుల 9 రోజులలో కూడా దుర్గాదేవిని ఆరాధిస్తూ ఉంటాము. ఈ వసంత నవరాత్రులలో శ్రీరామచంద్రమూర్తిని ఆరాధిస్తాము. రామచంద్రుడు పురుష రూపంలో ఉన్న లలితాదేవి అని సాధకుల విశ్వాసం. శ్రీరామ లలితాంబిక అనే పురాణాలు కూడా ఇదే వివరిస్తూ ఉన్నాయి. ఈ చైత్ర వసంత నవరాత్రులలో 9 రోజులు కూడా రాముల వారిని పూజించవచ్చు, లలితామ్మవారిని పూజించవచ్చు, దుర్గామ్మవారిని కూడా పూజించవచ్చు. 2025వ సంవత్సరంలో చైత్ర వసంత నవరాత్రులు ఏ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి అనేది తెలుసుకుందాం. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం 30వ తారీఖు మార్చి 2025 ఆదివారం పాడ్యమి తిథితో వసంత నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. 6వ తారీఖు ఏప్రిల్ 2025 ఆదివారం చైత్ర శుద్ధ నవమి తిథితో వసంత నవరాత్రులు ముగుస్తూ ఉన్నాయి. వసంత నవరాత్రులలో మొదటి రోజు చైత్ర శుద్ధ పాడ్యమి. పాడ్యమి తిథి 29వ తారీఖు మార్చి 2025 శనివారం సాయంత్రం 5:04 నుంచి ప్రారంభమయ్యి 30వ తారీఖు మార్చి 2025 ఆదివారం పగలు 2:44 వరకు పాడ్యమి తిథి ఉంటుంది. అయితే వసంత నవరాత్రి మొదటి రోజు పూజను ఎప్పుడు నిర్వహించుకోవాలి అనేది మీ అందరిలో డౌట్ ఉంటుంది. ఎప్పుడు నిర్వహించుకోవాలి అంటే కనుక 30వ తారీఖు మార్చి 2025 ఆదివారం రోజున మనం వసంత నవరాత్రులు మొదలు పెట్టుకోవలసి ఉంటుంది. అయితే ఈ రోజున నక్షత్రం రేవతి రాత్రి 6:42 వరకు ఉంటుంది. తదుపరి అశ్విని నక్షత్రం ఉంటుంది. ఈ రోజు ఉదయం పూజ, కలశ స్థాపన, అఖండ దీపం పెట్టుకోవడానికి శుభ గడియలు తెల్లవారుజామున 4:29 నుంచి ఉదయం 7:30 లోపు మంచిగా ఉన్నాయి. మీరు ఆ టైంలో కలశ స్థాపన, అఖండ దీపం, పూజ చేసుకోవచ్చు. ఈ సమయంలో కుదరని వారు 9:01 నుంచి మధ్యాహ్నం 12 లోపు నిర్వహించుకోవచ్చు. ఈ రోజున ఒకవేళ ఉదయం కుదరని వారు సాయంత్రం పూజ నిర్వహించుకోవాలి అనుకుంటే సాయంత్రం 6:07 నుండి రాత్రి 7:43 లోపు ఈ పూజను ప్రారంభించుకోవచ్చు. ఈ రోజున మనం ఏ పుష్పాలతో అమ్మవారిని అర్చించాలి, ఈరోజు అమ్మవారు ఏ రూపంలో మనకి దర్శనం ఇవ్వనున్నారు, నైవేద్యం ఏమిటి, మంత్రం ఏమిటి, ఏ రంగు చీర ధరించాలి అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటి రోజున అమ్మవారి యొక్క అలంకారం లలితాదేవి అలంకరణ, అలాగే శైలపుత్రి అలంకరణ కూడా చేస్తూ ఉంటారు. నైవేద్యంగా పొంగలి తయారు చేసి పొంగలి మీద ఆవు నెయ్యిని కొంచెం వేసి అమ్మవారికి నివేదన చేస్తారు. ఈరోజు అమ్మవారికి మల్లె పువ్వులతో అర్చన చేస్తారు. ఏ రంగు చీర అమ్మవారికి కట్టాలి అంటే నారింజ రంగు కలర్, అంటే ఆరెంజ్ కలర్ అమ్మవారికి చీర సమర్పించాలి. ఫలితం బలం మరియు స్వచ్ఛతను సూచిస్తూ ఉంటుంది. ఈరోజు మనం అమ్మవారిని ఏ మంత్రంతో పూజించాలి అంటే గనక ఓం దేవి శైలపుత్ర్యై నమః. చైత్ర వసంత నవరాత్రులలో రెండవ రోజు చైత్ర శుద్ధ విదియ. తిథి ప్రారంభం ఎప్పుడంటే 30వ తారీఖు మార్చి 2025 ఆదివారం పగలు 2:45 నుంచి ప్రారంభమయ్యి 31వ తారీఖు మార్చి 2025 సోమవారం పగలు 12:20 వరకు విదియ తిథి ఉంటుంది. వసంత నవరాత్రి రెండవ రోజు పూజను మనం 31వ తారీఖున నిర్వహించుకుంటాము.
ఈ రోజున నక్షత్రం అశ్విని నక్షత్రం సాయంత్రం 5:02 వరకు ఉంటుంది. తదుపరి భరణి నక్షత్రం వస్తుంది. నవరాత్రి 2వ రోజు పూజను ఉదయం నిర్వహించుకునే వాళ్ళు తెల్లవారుజామున 4:29 నుంచి ఉదయం 7:30 లోపు ఈ పూజను నిర్వహించుకోవచ్చు. ఒకవేళ ఈ సమయంలో కుదరని వారు 9:01 నుండి మధ్యాహ్నం 12 లోపు పూజ చేసుకోవచ్చు. ఇక ఈ రోజు పూజను సాయంత్రం నిర్వహించుకునేవారు సాయంత్రం 6:07 నుండి రాత్రి 7:43 లోపు ఈ పూజను మీరందరూ కూడా ఆచరించవచ్చు. ఇక 2వ రోజున అలంకారం లలితాదేవి బ్రహ్మచారిణి రూపంలో అమ్మవారు అలంకరణలో మనకి దర్శనమిస్తారు. నైవేద్యంగా పులిహోర చక్కెర పెట్టవచ్చు. పుష్పాలు కనకాంబరాలు ఈరోజు అమ్మవారికి మనం సమర్పించాలి. తెలుపు రంగు చీరను మనం ఈరోజు కట్టుకోవచ్చు, అమ్మవారికి సమర్పించవచ్చు. మనకి ఈరోజు పూజించడం వలన భక్తి మరియు తపస్సు దేవతను గౌరవిస్తున్నటువంటి ఫలితం మనకి ఈరోజు లభిస్తుంది. ఇక మంత్రం ఏంటి ఈ రోజున అంటే ఓం దేవి బ్రహ్మచారిణ్యై నమః అనే మంత్రంతో మీరు ఈజీగా అమ్మవారిని పూజ చేసుకోవచ్చు. ఇంకా చైత్ర వసంత నవరాత్రులలో 3వ రోజు చైత్ర శుద్ధ తదియ తిథి ప్రారంభం ఎప్పుడు అంటే 31 మార్చి 2025 సోమవారం పగలు 12:21 నుంచి ప్రారంభమయ్యి ఏప్రిల్ 1వ తారీఖు 2025 మంగళవారం ఉదయం 9:52 వరకు తదియ తిథి ఉంటుంది. నవరాత్రి 3వ రోజు పూజను నిర్వహించుకోవలసిన తేదీ 1వ తారీఖు ఏప్రిల్ 2025 మంగళవారం రోజున. ఈ రోజున నక్షత్రం భరణి పగలు 3:20 వరకు ఉంటుంది. తదుపరి కృతికా నక్షత్రం ఉంటుంది. ఈ రోజున ఉదయం పూజను నిర్వహించుకోవడానికి శుభ గడియలు తెల్లవారుజామున 4:23 నుండి ఉదయం 8:33 లోపు ప్రారంభించి పూజ చేసుకోవచ్చు. ఈ సమయంలో కుదరని వారు 9:22 నుంచి మధ్యాహ్నం 12 లోపు ఈ పూజను చేసుకోవచ్చు. ఇక ఈ రోజున సాయంత్రం పూజ నిర్వహించుకోవాలి అనుకునేవారు సాయంత్రం 6:09 నుంచి 7:45 లోపు ఈ పూజను చేసుకోవచ్చు. ఇక ఈ రోజున లలితమ్మవారు చంద్రగంట రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈరోజు కొబ్బరి అన్నం ఆవు పాలు అమ్మవారికి నివేదన చేయాలి. తెల్ల చామంతులతో అమ్మవారిని ఈరోజు పూజించాలి. ఎరుపు రంగు వస్త్రాలు సమర్పించాలి. మనకు ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల ధైర్యం మరియు సామరస్యం కోసం మనకి అమ్మవారిని పూజిస్తే సామరస్యం ధైర్యం మనకి అమ్మవారు ప్రసాదిస్తారు. అలాగే ఈ రోజున అమ్మవారిని ఏ నామంతో మనం పూజించాలి అంటే ఓం దేవి చంద్రఘంటాయై నమో నమః ఈ మంత్రంతో మనం అమ్మవారిని ఆరాధించాలి. ఇక చైత్ర వసంత నవరాత్రులలో 4వ రోజు చైత్ర శుద్ధ చవితి తిథి ప్రారంభం 1వ తారీఖు ఏప్రిల్ 2025 మంగళవారం ఉదయం 9:53 నుంచి ప్రారంభమయ్యి 2వ తారీఖు ఏప్రిల్ 2025 బుధవారం ఉదయం 7:43 వరకు చవితి తిథి ఉంటుంది. 4వ రోజు నవరాత్రి 4వ రోజు పూజ నిర్వహించుకోవాల్సిన తేదీ 1వ తారీఖు ఏప్రిల్ 2025 మంగళవారం రోజున. అయితే ఈ రోజున నక్షత్రం భరణి పగలు 3:20 వరకు ఉంటుంది. తదుపరి కృతిక. ఈ రోజున పూజ నిర్వహించుకోవలసినటువంటి శుభ సమయం సాయంత్రం 6:09 నుంచి రాత్రి 7:45 లోపు పూజ నిర్వహించుకోవాలి. ఈ రోజున 4వ రోజు పూజ నిర్వహించుకోవడం కుదరని వాళ్ళు 2 ఏప్రిల్ 2025 బుధవారం తెల్లవారుజామున 5:58 నుంచి ఉదయం 7:43 లోపు కూడా నిర్వహించుకోవచ్చు. 4వ రోజున లలిత అమ్మవారు కూష్మాండదేవి రూపంలో మనకి దర్శనమిస్తారు. నైవేద్యం చిల్లు లేని అల్లపు గారెలను అమ్మవారికి సమర్పించాలి. పుష్పాలు సంపంగి పువ్వులు అంటే ఈరోజు అమ్మవారికి చాలా ఇష్టం. మనం సమర్పిస్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు కాబట్టి మనం సంపంగి పువ్వులను అమ్మవారికి సమర్పిస్తాం. అలాగే నీలం రంగు చీరను అమ్మవారికి సమర్పించాలి. అలాగే మనం కూడా కట్టుకోవచ్చు. ఫలితం ఏమొస్తుంది ఈరోజు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే అంటే ఆరోగ్యం, శ్రేయస్సు, ఆనందం అన్నింటినీ కూడా అమ్మవారు మనకి ఇస్తారు. ఈరోజు మనకి అమ్మవారిని మనం ఏ నామంతో పూజించాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఓం దేవి కూష్మాండాయై నమో నమః అనే నామంతో మనం ఈ రోజున అమ్మవారిని పూజించాలి. ఇక చైత్ర వసంత నవరాత్రులలో 5వ రోజు చైత్ర శుద్ధ పంచమి తిథి ప్రారంభం 2వ తారీఖు ఏప్రిల్ 2025 బుధవారం ఉదయం 7:44 నుంచి ప్రారంభమయ్యి 3వ తారీఖు ఏప్రిల్ 2025 గురువారం తెల్లవారుజామున
5:28 వరకు పంచమి తిథి ఉంటుంది. నవరాత్రి 5వ రోజు పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ 2వ తారీఖు ఏప్రిల్ 2025 బుధవారం రోజు. ఈ రోజు నక్షత్రం కృత్తిక, పగలు 1:57 వరకు ఉంటుంది. తదుపరి రోహిణి నక్షత్రం. నవరాత్రి 5వ రోజు పంచమి పూజ నిర్వహించుకోవడానికి శుభ గడియలు ఉదయం 7:44 నుంచి ప్రారంభమయ్యి పగలు 11:48 పూజ చేసుకోవచ్చు. ఇక ఈ రోజున పంచమి పూజ సాయంత్రం నిర్వహించుకోవాలి అనుకునేవారు సాయంత్రం 5:21 నుంచి మొదలుపెట్టి 7:48 ముగించుకోవచ్చు. 5వ రోజున అలంకారం లలితాదేవికి స్కందమాత రూపంలో అమ్మవారు మనకు దర్శనమిస్తారు. నైవేద్యంగా దద్దోజనం పెట్టాలి, అరటిపళ్ళు పెట్టాలి, పుష్పాలు కాగడమల్లి తామర పుష్పాలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అనమాట. ఈ రోజు పసుపు రంగు చీరను మనం ధరించాలి, అమ్మవారికి మనం సమర్పించవచ్చు. ఈ రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో మనం ఆరాధించడం వలన కార్తికేయ భగవానుడి తల్లిగా ప్రసిద్ధి చెందిన ఈమె భక్తులకు జ్ఞానాన్ని మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఈ రోజు అమ్మవారిని మనం యాదేవి సర్వభూతేషు మా స్కందమాతా రూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః అనే మంత్రంతో మనం అమ్మవారిని ఈరోజు పరిపూర్ణంగా పూజించి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఇక వసంత నవరాత్రులలో 6వ రోజు చైత్ర శుద్ధ షష్ఠి తిథి ప్రారంభం 3వ తారీఖు ఏప్రిల్ 2025 గురువారం తెల్లవారుజామున 5:29 నుంచి ప్రారంభమయ్యి రాత్రి 3:17 వరకు షష్ఠి తిథితో ఉంటుంది. షష్ఠి తిథి వరకు అప్పటి వరకు ఉంటుంది. నవరాత్రి 6వ రోజు పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ 3వ తారీఖు ఏప్రిల్ 2025 గురువారం రోజున. ఈ రోజు నక్షత్రం రోహిణి, పగలు 12:25 వరకు ఉంటుంది. తదుపరి మృగశిర. నవరాత్రి 6వ రోజు ఉదయం పూజ నిర్వహించుకోవడానికి శుభ గడియలు ఉదయం 6:28 నుంచి 10:10 వరకు పూజ నిర్వహించుకోవచ్చు. ఒకవేళ ఈ సమయంలో కుదరని వారు 10:58 నుంచి 12 పూజ చేసుకోండి. ఈరోజు సాయంత్రం పూజ నిర్వహించుకోవాలి అనుకునేవారు 4:33 నుండి సాయంత్రం 5:49 పూజను ప్రారంభించండి. 6వ రోజున లలిత అమ్మవారి అలంకరణ కాంత్యాయని దేవిగా అమ్మవారిని మనం పూజిస్తాము. నైవేద్యంగా కేసరి అన్నం, పుట్టతేనె నైవేద్యంగా పెడతాము. పసుపు చామంతిలు, సన్నజాజులు అమ్మవారికి ఈ రోజున సమర్పిస్తూ ఉంటారు. ఆకుపచ్చనటువంటి చీరను అమ్మవారికి సమర్పిస్తాము, మనం కూడా ధరించవచ్చు. వివాహం కాని వారికి ఈ అమ్మవారిని ఈ రోజున పూజించడం వలన వివాహం జరుగుతుంది. అలాగే వివాహంలో భార్యాభర్తల మధ్య ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఈ రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం వలన ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇక 6వ రోజున మనం అమ్మవారిని ఓం దేవి కాత్యాయన్యై నమో నమః అనే మంత్రంతో మనం అమ్మవారిని విశేషంగా ఆరాధిస్తూ ఉంటాం. వసంత నవరాత్రులలో 7వ రోజు చైత్ర శుద్ధ సప్తమి తిథి ప్రారంభం 3వ తారీఖు ఏప్రిల్ 2025 గురువారం రాత్రి తెల్లవారుజామున 3:18 నుంచి ప్రారంభమయ్యి 4వ తారీఖు ఏప్రిల్ 2025 శుక్రవారం రాత్రి 1:40 వరకు సప్తమి తిథి ఉంటుంది. నవరాత్రి 7వ రోజు సప్తమి పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ 4వ తారీఖు ఏప్రిల్ 2025 శుక్రవారం రోజున. ఈ రోజు నక్షత్రం మృగశిర, పగలు 11:17 వరకు ఉంటుంది. తదుపరి ఆర్ద్ర నక్షత్రం వస్తుంది. అయితే 7వ రోజు పూజను ఉదయం నిర్వహించుకోవడానికి శుభ గడియలు తెల్లవారుజాము 4:23 నుంచి ఉదయం 8:36 పూజ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో కుదరని వారు ఉదయం 9:24 నుంచి ఉదయం 10:30 ప్రారంభించవలసి ఉంటుంది. ఈ రోజు సాయంత్రం పూజ చేసుకునేవారు సాయంత్రం 5:21 నుంచి 7:24 ఈ పూజను చేసుకోవచ్చు. ఈ రోజు అంటే 7వ రోజున లలిత అమ్మవారిని కాలరాత్రి రూపంలో అమ్మవారిని అలంకరణ చేస్తారు. అమ్మవారు మనకి కాలరాత్రి రూపంలో దర్శనమిస్తారు. ఈరోజు నైవేద్యంగా బెల్లంతో చేసినటువంటి ఏ నైవేద్యాన్ని పెట్టవచ్చు, శాకాన్నాన్ని కూడా పెట్టవచ్చు. పుష్పంలో ఎర్ర మందారం, ఎర్ర గన్నేరు అమ్మవారికి ఈరోజు సమర్పించాలి. బూడిద రంగు చీర అంటే గ్రే కలర్ అంటాం కదా, గ్రే కలర్ లాంటి చీర అమ్మవారికి సమర్పించి మనం కూడా కట్టుకోవచ్చు. ఈరోజు అమ్మవారిని విశేషంగా పూజించడం వల్ల దుష్ట శక్తుల నుంచి మనకి రక్షణ ఏర్పడుతుంది. ఈరోజు అమ్మవారిని ఏ మంత్రంతో మనం పూజించాలి అంటే ఓం దేవి కాలరాత్రి నమో నమః అనే మంత్రంతో మనం అమ్మవారిని విశేషంగా ఆరాధించవలసి ఉంటుంది. ఇక వసంత నవరాత్రులలో 8వ రోజున మనం అమ్మవారిని ఎలా ఏ రూపంలో పూజించాలి, ఏ రోజున పూజించాలి అనేది తెలుసుకుందాము. వసంత నవరాత్రులలో 8వ రోజు చైత్ర శుద్ధ అష్టమి తిథి ప్రారంభం 4వ తారీఖు ఏప్రిల్ 2025 శుక్రవారం రాత్రి 1:41 నుంచి ప్రారంభమయ్యి
5వ తారీఖు ఏప్రిల్ 2025 శనివారం రాత్రి 12:24 వరకు అష్టమి తిథి ఉంటుంది. నవరాత్రి 8వ రోజు అష్టమి పూజ నిర్వహించుకోవాలి అనుకునేవారు 5వ తారీఖు ఏప్రిల్ 2025 శనివారం రోజున నిర్వహించుకోవాలి. ఈ రోజున నక్షత్రం ఆర్ద్ర పగలు 10:27 వరకు ఉంటుంది. తదుపరి పునర్వసు. అష్టమి పూజ ఉదయం నిర్వహించుకోవడానికి శుభ గడియలు ఉదయం 7:48 నుంచి 9 గంటల వరకు నిర్వహించుకోవచ్చు. ఆ సమయంలో కుదరని వారు 10:31 నుంచి 12 గంటల లోపు నిర్వహించుకోవచ్చు. ఇక సాయంత్రం పూజ నిర్వహించుకునేవారు సాయంత్రం 5:21 నుంచి రాత్రి 7:45 లోపు మనం పూజను చేసుకోవచ్చు. లలిత అమ్మవారు మహాగౌరి రూపంలోను అలాగే దుర్గాదేవి రూపంలోను మనకి దర్శనం ఇవ్వనున్నారు. నైవేద్యంగా చక్కెర పొంగలి అమ్మవారికి మనం ఈరోజు సమర్పించాలి. పుష్పాల విషయానికి వస్తే సుగంధభరితమైనటువంటి తెల్లని పుష్పాలు ఏవైనా కూడా అమ్మవారికి సమర్పించవచ్చు. మనం ఈ రోజున అమ్మవారికి వంకాయ రంగు అంటే పర్పుల్ కలర్ చీరను అమ్మవారికి సమర్పించి మనం కూడా కట్టుకుంటే చాలా మంచిది. ఈ రోజున అమ్మవారిని మనం విశేషంగా పూజించడం వలన మనకు శాంతి ఆశీర్వాదం అమ్మవారి నుంచి మనకి కలుగుతుంది. అయితే ఈరోజు అమ్మవారిని ఓం దేవి మహాగౌరి అయి నమో నమః అనే మంత్రంతో మనం ఈ రోజున అమ్మవారిని విశేషంగా ఆరాధించవలసి ఉంటుంది. ఇక వసంత నవరాత్రులలో 9వ రోజున మనం నవమి పూజ నిర్వహించుకోవాలి. అయితే వసంత నవరాత్రులలో 9వ రోజు చైత్ర శుద్ధ నవమి తిథి ఎప్పుడు ప్రారంభం అని అంటే 5వ తారీఖు ఏప్రిల్ 2025 శనివారం రాత్రి 12:25 నుంచి ప్రారంభమయ్యి 6వ తారీఖు ఏప్రిల్ 2025 ఆదివారం రాత్రి 11:34 వరకు నవమి తిథి ఉంటుంది. అయితే నవరాత్రి 9వ రోజు పూజ నిర్వహించుకోవాల్సిన తేదీ 6 ఏప్రిల్ 2025 ఆదివారం రోజున. ఈ రోజున నక్షత్రం పునర్వసు ఉదయం 10:02 వరకు ఉంటుంది. తదుపరి పుష్యమి నక్షత్రం వస్తుంది. ఈ రోజున 9వ రోజు నవమి పూజ నిర్వహించుకోవడానికి శుభ గడియలు తెల్లవారుజామున 4:23 నుంచి ప్రారంభమయ్యి ఉదయం 9:09 లోపు పూజ నిర్వహించుకోవాలి. ఈ రోజు సాయంత్రం నవమి పూజను చేసుకోవాలి అనుకునేవారు 5:19 నుంచి ప్రారంభమయ్యి 6:02 లోపు ఈ పూజను నిర్వహించుకోవచ్చు. ఈ 9వ రోజున లలితాదేవిని సిద్ధదాత్రి అనే రూపంలో మనం ఆరాధించాలి. ఈ రోజున పాయసాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. సుగంధభరితమైనటువంటి పుష్పాలను అమ్మవారికి సమర్పించాలి. ఈ రోజున నెమలి ఆకు పచ్చ ఉంటుంది కదా, ఆ పికాక్ గ్రీన్ కలర్ అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిది. ఈరోజు అమ్మవారిని మనం విశేషంగా పూజించడం వల్ల విజయం, దైవిక శక్తుల ఆశీస్సులు మనకి లభిస్తాయి. ఈరోజు అమ్మవారిని మనం ఓం దేవి సిద్ధదాత్రి అయి నమో నమః అనే మంత్రంతో అమ్మవారిని మనం ఆరాధించవలసి ఉంటుంది. 9 రోజులు కూడా మనం ఏ నైవేద్యాలు పెట్టాలి, పూజ ఏ సమయంలో చేసుకోవాలి, ఏ రంగు వస్త్రాలు అమ్మవారికి సమర్పించాలి, ఏ పుష్పాలతో పూజించాలి, మంత్రాలు ఏమిటి, ప్రతిదీ కూడా మీకు నేను ఈ వీడియోలో తెలియజేశాను కదా. ఇప్పుడు ఏంటంటే అమ్మవారికి 9 రోజులు మనం పూజ నిర్వహించుకున్న తర్వాత అఖండ దీపం పెట్టుకున్న వారు ఏ రోజున కదపాలి, అమ్మవారికి ఉద్వాసన ఏ రోజు ఇవ్వాలి అని అది ఇప్పుడు తెలుసుకుందాము. 6వ తారీఖు ఏప్రిల్ 2025 ఆదివారం రోజున మనం ఉద్వాసన పలకాలి. అఖండ దీపం అన్నింటినీ కూడా కదిలించుకోవాలి. ఇక ఈ రోజున అంటే లలిత అమ్మవారు ఈ వసంత నవరాత్రులలో వాహనం మీద వస్తారు అని చెప్పాను కదా. వాహనం మీద రావడం అంటే ఏంటి అంటే పురాణాల ప్రకారం ఈ సంవత్సరం లలిత అమ్మవారు చిలుక వాహనం మీద మన దగ్గరికి రాబోతున్నారు. చిలుక వాహనంపై అమ్మవారు రావడం అనేది దేవతలకు సందేశాలు మరియు జ్ఞానాలను అందించడానికి వస్తున్నారు అని అర్థం అన్నమాట. చిలుకను దేవతలకు ప్రార్థనలు మరియు శుభాకాంక్షలను మోసుకెళ్లే దివ్య సహచారుడిగా సూచిస్తారనమాట. ఈ చిలుకను 64 కళల గురించి జ్ఞానాలను అందించే దేవతా సామర్థ్యంతో చిలుక కూడా ముడిపడి ఉంటుంది. చిలుక యొక్క శక్తివంతమైన రంగులు మరియు ఎగిరే సామర్థ్యం లలితాదేవి యొక్క దైవిక స్త్రీ శక్తి మరియు శక్తిని సూచిస్తాయి. అయితే మీ అందరికీ కూడా 2025వ సంవత్సరంలో చైత్ర వసంత నవరాత్రులలో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వచ్చాయి, అసలు పూజా సమయాలు ఏమిటి, ఏ వస్త్రాలు, ఏ నామాలు, ఏ పుష్పాలు, ఏ నైవేద్యాలు, ప్రతిదీ కూడా మీకు నేను కంప్లీట్గా ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది. కొంచెం కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా తప్పకుండా మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. మీరు చక్కగా మీరు వినగలిగితే మీకు మరిన్ని ఇన్ఫర్మేషన్స్ ముందు వస్తూ ఉంటాయి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ యమున. నమస్కారం.